హౌస్ బిల్డింగ్ పరిశ్రమ చాలా పెద్దది కాబట్టి మాకు కొన్ని కావాలని చెప్పి అడిగినారు. వాళ్ళు ఒక 78 కోరికలు కోరినారు. కానీ ఒక 22 అంశాలను ఇలా క్యాబినెట్ క్లియర్ చేసింది. అది మీకు రేపు గవర్నమెంట్ ఒక నోట్ సపరేట్గా ఇస్తుంది. ఆ అంశాలు ఏంటి అనేది వార్త కూడా రేపు సపరేట్గా రాసుకోవచ్చు మంచిగా. రేపటి కూడా న్యూస్ ఉంటుంది. ఆ 22 అంశాలు ఇప్పుడు చెప్పాలంటే చాలా లంబా చౌడ ఉన్నాయి. అప్పుడు మీకు డీటెయిల్డ్ నోట్ దాని మీద రేపు సీఎంఓ నుంచి విల్ సర్క్యులేట్ టు ద ఎంటైర్ ప్లేస్. ఒకళ్ళు వన్ ఎట్ ఏ టైం ప్లీజ్. వన్ ఎట్ ఏ టైం. రేపు చేస్తాం. అది ఇవాళ నోట్ క్యాబినెట్కి రాలేదు, రేపు డెఫినెట్గా చేస్తాం. విధి విధానాలు ప్రభుత్వ అధికారులు చూస్తారు. పాలసీ డెసిషన్ ఇస్ టేకెన్ దట్ ఐ బ్రీఫ్డ్ యూ. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మంచి చెడ్డ అంతా వాళ్ళు చేస్తారు. ఏదండి ఎందుకయ్యా నెగిటివ్ క్వశ్చన్ అడుగుతావు? నాకు అర్థం కాదు. 15% ఆదాయం పెరిగింది అకార్డింగ్లీ పెంచినామని చెప్పినాం కదా. మళ్ళీ క్వశ్చన్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మా దగ్గర గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళని చేసినాం. మాకు లెక్క ఆచారం ఉంది, ఇంత నంబర్ అని ఉంది కాబట్టి దాని కథ ఎంత అవుతుంది, డబ్బు ఎంత అవుతుంది, ఇంప్లికేషన్ ఎంత చూసుకొని చేసినాం. మిగతా సెక్టర్స్లో ఉంటే కనుక వాటిని ఏం చేయాలని తర్వాత ఆలోచించాలి. ఏమండి అది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది కదా, నాకు సంబంధించిన ఇష్యూ కాదు కదా. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, నేను కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు 31 జనవరిలో కూడా మాత్రం ముగుస్తాయి. చెప్పండి చెప్పండి. గ్రూప్ 2 సర్వీసెస్ లో అపాయింట్మెంట్ గురించి మొన్న నోటిఫై జరిగింది. దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ వాళ్ళకు ఇంక్లూడ్ చేయలేదు. దాంట్లో ఏమైనా ఎల్ఎల్బి కంపల్సరీ అని చెప్పేసి ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? నాకు తెలియదండి. అది ఏపీపీఎస్సీ గైడ్ లైన్స్ ఉంటే వాళ్ళు చూస్తున్నారు. ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాలి. నేను ఏమంటున్నా అంటే విమర్శలు ఉండడానికి ఆస్కారం లేదు. గతంలో రిక్రూట్మెంటే దిక్కులేదు. అభినందించాలి తప్ప విమర్శకు ఆస్కారం లేదు. నువ్వు విమర్శ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఒకటి, ఏది అవసరమో ఎంత అవసరమో డిపార్ట్మెంట్లు పిఎస్సికి ప్రతిపాదిస్తున్నాయి. అకార్డింగ్లీ పిఎస్సి ఫేజ్డ్ మేనర్లో చేస్తున్నారు. వాళ్ళకి ఎంత పోయిందో నాకు తెలియదు. వాస్తవానికి ఏ ఫేజ్లో చేస్తున్నారో కూడా నాకు తెలియదు. దోస్ డీటెయిల్స్ యూ కెన్ ఆస్క్ ది పిఎస్సి చైర్మన్. సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో గతంలో పనిచేసిన వాళ్ళకి కొంతమందికి పెన్షన్ రావట్లేదు, వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రభుత్వం దగ్గర. యాక్చువల్గా ఈరోజు మంచి క్వశ్చన్ అడిగింది మీరు. బడ్జెట్ దాంట్లో డెఫినెట్గా నేను సీరియస్గా ఏం చెప్పినా అంటే 2 విషయాలు చాలా సీరియస్గా తీసుకోమని చెప్పాను. కొన్ని సందర్భాల్లో అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కంపాసినేట్ అపాయింట్మెంట్. ఒక ఉద్యోగి చనిపోతే వాళ్ళ కుటుంబం విపరీతమైన డిప్రెషన్లో ఉంటుంది. ఆ ఇంట్లో పిల్లలకు కానీ ఆ స్పౌస్కి కానీ ఎలిజిబిలిటీ ఉంటే ఉద్యోగం వారం లోపల ఇవ్వాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ ఆదేశించింది. వితిన్ 1 వీక్ కంపాసినేట్ అపాయింట్మెంట్ అనేది అప్లికేషన్ మొత్తం తీయమన్నాం. కారుణ్య నియామకాలు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే కాదు, ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ ఖచ్చితంగా వితిన్ 1 వీక్ చేయాలని చెప్పినాం. ఒకటి. రెండవది, మీరన్న క్వశ్చన్ కూడా ఈ పెన్షన్లు సెటిల్ చేయక, పెన్షన్లు సరిగ్గా ఇయ్యక కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు ఉసురు కొంత పోసుకుంటా ఉన్నారు. అది లేకుండా మొత్తం రివ్యూ చేయమని ఇలా క్యాబినెట్ ఆదేశించింది. ఉద్యోగి కనుక రిటైర్ అయితే ఏ స్థాయి ఉద్యోగైనా కానీ అటెండర్ టు చీఫ్ సెక్రటరీ ఎవరైనా సరే ఆ రిటైర్మెంట్ ప్యాకేజ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఒకటే పాకెట్లో ఇచ్చి గవర్నమెంట్ వెహికల్లో వాళ్ళ ఇంటికాడ దించామని కూడా ఈరోజు క్యాబినెట్ ఆదేశించింది. దట్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. క్యాబినెట్ డిసైడ్ చేసి ఈరోజు అధికారులకు ఆదేశం ఇచ్చింది. 100% దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ కూడా చేయిస్తాం. థ్యాంక్ యూ. రెండోది, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ఆంధ్రలో రిటైర్ అయిపోతే వాళ్ళ పెన్షన్స్ కూడా ఆపేయడం జరిగిందని చెప్పేసి కొన్ని కాంప్లైంట్స్ ఉన్నాయి. అది చూడాలి. అది స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్లీ అట్లుంటే వాళ్ళతో టేకప్ చేస్తాం. అది న్యాయం జరిగేటట్టు చేస్తాం. అట్టంటే ఇక్కడ కూడా ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు కదా, అంతే కదా. వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తే మనం అట్లా వ్యవహరిస్తాం ఇక్కడ. ఒక్కరు బ్రదర్ దయచేసి. గౌరవ వేతనం పొందుతూ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు అన్నది గౌరవ వేతనం అంటే అది నాకు కరెక్ట్ అర్థం కాదు బ్రదర్. అది సార్ ఇప్పుడు ఇరిగేషన్ కి ఫైనాన్స్ కంట్రోల్ ఇస్తున్నారు సార్. 25,000 వాళ్ళు ఇండిపెండెంట్ గా ఖర్చు పెట్టుకున్నారు. ఈరోజు డిసైడ్ చేసినాము. ఇంతకుముందు ఉన్నటువంటి రిజిడిటీ ఏదైతే ఉందో మీకు బ్రాడ్గా ఒక మాట చెప్తా బ్రదర్. నేను 15% పెరుగుదల ఏదైతే వచ్చిందో దాని మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా క్యాబినెట్ ఏం ఆదేశించిందంటే రేపు సాయంత్రం లేదా అప్పర్ సైడ్
ఎల్లుండి మధ్యాహ్నానికి ప్రతి డిపార్ట్మెంటుకు ప్రణాళికాబద్ధంగా ఇదిగో మీకు ఇంత కేటాయింపు ఉంటుంది అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సూచించబోతున్నది. ఐదర్ బై టుమారో ఈవినింగ్ ఆర్ బై డే ఆఫ్టర్ టుమారో ఆఫ్టర్నూన్. దాని మేరకు వాళ్ళు ఏ జిల్లాలో ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళ ప్రణాళిక పద్దును డిస్ట్రిక్ట్ కార్డు రూపంలో వాళ్ళు తయారు చేసుకుంటారు. కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి ఎంత నిర్దేశించినరో అంత డబ్బు కరాఖండిగా 100% ఎవ్రీ మంత్ వాళ్ళకి రిలీజ్ అవుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పైరవీలు చేయడం, తిరగడం, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి అది ఉండదు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను ఇరిగేషన్కు 25,000 కోట్లు పెట్టాలని నిర్ణయం చేసినాం అన్నప్పుడు ఎంత అవుతుంది? ఎవ్రీ మంత్ 2,083 కోట్లు. ఆ ఫిగర్ కూడా చెప్పినాం. ఖరాఖండిగా రిలీజ్ చేయాలి అంతే. నో పైరవీస్, నథింగ్. మనీ షాల్ బి రిలీజ్డ్ బై ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆ పద్ధతి పెట్టుకుంటున్నాం. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలోన్, బట్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఎవరు పైరవీలు చేయకుండా, ఎవరు తిరగకుండా, ఆ కథలు లేకుండా, టెన్షన్ లేకుండా డబ్బు రిలీజ్ అవుతుంది. మిడ్ కోర్సులో ఎప్పుడైనా సపోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్న ఒక 2 months మన కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు 1,500 కోట్లు మనకు రావాలి. కానీ కారణం ఏందో తెలియదు, వాళ్ళు 250 crores మాత్రం రిలీజ్ చేశారు. అప్పుడు ఏం చేస్తామంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ అనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఉన్న వనరులలో మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు రియంబర్స్మెంట్ చేసుకుంటాం. అట్లాంటి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు సంబంధించకుండా తలెత్తిన సమస్య వచ్చినప్పుడు ఐదర్ వి మీట్ ఫ్రమ్ ద FRBM, మనకు FRBM క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇమీడియట్ రిజర్వ్ బ్యాంక్ నోటిఫై చేయించేసి ఒక 1,000-1,500 తెచ్చుకొని దాన్ని రికూప్ చేసుకుంటాం. మళ్ళీ కేంద్రం రిలీజ్ చేసిన తర్వాత దాన్ని రియంబర్స్మెంట్ చేసుకుంటాం. ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఆ విధంగా చేసుకోవాలనుకున్నాం. 100% నాకు తెలిసి నేను 40 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. నేను రాష్ట్రంలో మంత్రి ఉన్నా, కేంద్రంలో మంత్రి ఉన్నా. ఈ పద్ధతి మాత్రం దిస్ బడ్జెటింగ్ సిస్టమ్ విల్ సర్టన్లీ హెల్ప్ ద స్టేట్ టు ప్రోగ్రెస్ ఫాస్టర్. అందులో ఎటువంటి డౌట్ కూడా నాకు లేదు. 100% చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రోగ్రెస్ టార్గెట్స్ బాగా రీచ్ కాగలుగుతాయి. మినిస్టర్స్ బాగా రివ్యూ చేయగలుగుతారు, శాఖ మంత్రి చేయగలుగుతారు, జిల్లా మంత్రి కూడా డిస్ట్రిక్ట్ కార్డు ఉంటుంది కాబట్టి ఆయన జిల్లాలో ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి పక్కా రివ్యూ చేయగలుగుతారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఖచ్చితంగా రివ్యూ చేయగలుగుతారు. చాలా మంచి ప్రోగ్రెస్ మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల కంటే మీరే ముందు బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుంటారు కదా, దీనివల్ల యాక్యురేట్ ఫిగర్స్ రాష్ట్ర ఆదాయం తెలిసే అవకాశం ఉంటుందని ఒక అనుమానం. దాదాపు 18 రాష్ట్రాలు ఇండియాలో అనేక సమయాలలో కేంద్ర బడ్జెట్తో సంబంధం లేకుండా బడ్జెట్ పెడతారు. ఇట్ ఈస్ నథింగ్ న్యూ. కేంద్రంలో మీ రాష్ట్రానికి గింతిస్తామని వాళ్ళు ఎప్పుడు చెప్పరు, శాఖల వారికి కేటాయిస్తారు, తర్వాత చెప్తారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మనకు 2 రకాలు ఉంటాయి బ్రదర్. 3 అనుకోవచ్చు బ్రాడ్గా. 2 మేజర్ ఉంటాయి, 3వదేమో ఇన్సిడెంటల్ ఉంటుంది. 2 ఏంటి? సెంట్రల్ డెవల్యూషన్, అది ఎంత వస్తుందో మనకు తెలుసు. ఆటోమేటిక్గా ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం అది రావాల్సిందే, దాని ఏం పైరే ఉండదు. అది ఏందో మనకు తెలుసు కాబట్టి బడ్జెట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటాం, దాని మీద చర్చ లేదు. 2వది CSS అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు. అందులో వచ్చే డబ్బు వాళ్ళు తర్వాతనే చెప్తారు. ఎప్పుడైనా కూడా అకార్డింగ్లీ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి సైజ్ చేసుకుంటారు, అంతకుమించి పెద్ద ఇష్యూ కాదు. 3వది ఏంటంటే మనకు నేచురల్ కాలామిటీస్ వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి. కొంత గ్రాంట్స్ ఉంటాయి, కొన్ని లోన్స్ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు టైం టు టైం డిస్కషన్ చేసుకుంటాం కాబట్టి దాని మీద పెద్ద చర్చనీయాంశం కాదు. అది సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఏదైనా బడ్జెట్ గురించి మాట్లాడితే చెప్తా, కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉంటే ఎల్లుండి మాట్లాడుకుందాం. ఒక్కరు అడిగితే బెటర్ కదా. హైదరాబాద్ నగరంలో చెంచల్గూడ జైలు తరలించి, రేస్ కోర్స్ తరలించి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని మీరు అనుకుంటున్నారు. అయితే రేస్ కోర్స్ తరలించడంలో ఆ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆల్టర్నేట్ ప్లేస్ ఇచ్చినా ఒప్పుకోమంటున్నారు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందా? తప్పు చెప్పారు మీకు. ఎవరో రేస్ కోర్స్ వాళ్ళు నన్నే కలిసి రిక్వెస్ట్ చేసిండ్రు. వాళ్ళు అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే హైదరాబాద్ లాంటి సిటీకి ఒక గ్రాండ్ రేస్ కోర్స్ ఉండాల్సిందే, అది పందెమైనా కూడా ఉండాలి. అది ఒక సోషల్ ఈ రేపటి ఉంది. అట్లా వాడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీతో మాట్లాడుతున్నాం అనుకో, వాడు క్వశ్చన్ అడతాడు ఇమీడియట్గా, హౌ మెనీ గోల్ఫ్ కోర్సెస్ యూ ఆర్ హ్యావింగ్ అని అడతారు. ఆ గోల్ఫ్ ఆడేటోడు కూడా సచ్చేటోడు దాని కథ ఏందో కానీ అట్లా అడుగుతారు. ఇక ఆ స్టాండర్డ్ కోసమైనా కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అడిగింది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ వాళ్ళది ఉన్నదేమో 138 ఎకరాల జాగా, మాకు 200 ఎకరం అని వాళ్ళు అడిగారు.
వాళ్ళు అడిగింది అది. వాళ్ళే అడుగుతున్నారు చేంజ్ కోసం. వాళ్ళకి ఆ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి, రావడం పోవడం కంజెస్టెడ్ ఏరియాలో ఉంది. అవతలకి ఇస్తే మేము పోతాం, కాకపోతే మాకు కొంచెం ఎక్కువ జాగా ఇవ్వండి అన్నారు. అది ఇంకా పరిశీలన తీసుకోలేదు. బట్ పాలసీ డిసిషన్ మాత్రం డెఫినెట్లీ వీ విల్ రిమూవ్ ద రేస్ కోర్స్ అండ్ ఆల్సో చెంచల్గూడ ప్రిజన్ తీసేసి అక్కడ అన్ని వర్గాల ప్రజలకు, ఈ వరకు ఓన్లీ ఒక వర్గం ప్రజలకు ఉండదు, అది అందరికీ కూడా అక్కడ గురుకుల పాఠశాలలు, కొన్ని ఇతరత్ర పౌర సదుపాయాల కార్యాలయాలు తీసుకురావాలని చెప్పి మాత్రం పక్కా తెస్తాం. సార్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 18 ఏళ్ళు సార్. ఈ 18 నెలల కాలంలో 19 నెలలకు వచ్చినాం. 19 నెలలకు ఎంట్రీ అవుతున్నాం. సో మొత్తం ఓవరాల్ గా 18 నెలల కాలంలో పరిపాలన విధానం ఎలా ఉందనుకుంటున్నారు? మొదటి 7 నెలలు అధికారులు లేరు, 12 నెలలే లెక్క. ఈ 12 నెలల్లో కూడా తెలంగాణ ఒక రాష్ట్రంగా లేము కాబట్టి బేసిస్ లేదు, ఆర్థికంగా ఏముంటుంది అనే ట్రెండ్స్ తెలియవు. ఒక 31 మార్చ్ టు 31 మార్చ్ గడిస్తే పక్కాగా తెలుస్తుంది ఒక రాష్ట్రంగా తన జీవితం ఆర్థిక సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 క్వార్టరే ఉంది, 3 క్వార్టర్స్ వచ్చేసినాయి. గవర్నమెంట్లో ఉండే లెక్క ఏంటంటే లాస్ట్ క్వార్టర్లో కొంచెం ఎక్కువ రిసీట్స్ వస్తాయి. మన స్టేట్కి వచ్చే ట్యాక్స్ కానీ సెంట్రల్కి వచ్చే ట్యాక్స్ కానీ వసూలై సెంట్రల్ గవర్నమెంట్ చేసే రిలీజెస్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువనే ఉంటుంది. దీన్ని బట్టి మనకు పక్కా అంచనా దొరికింది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఏదైతే ఉందో అనుకున్న దానికి రీచ్ అవుతున్నాం, మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు రీచ్ ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఇంకా యాక్యురేట్గా ఉంటాం, ఎందుకంటే 12 మంత్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫిబ్రవరికి వచ్చేసరికి ఎన్నికి వస్తాం కాబట్టి ఆల్మోస్ట్ యాక్యురేట్ ఫిగర్స్ పెట్టుకుంటాం. ఆ ప్రకారం చక్కగా జరుగుతుంది. ప్రణాళిక బద్ధంగా సాగాలని చెప్పి అనుకున్న దాంట్లో ఈ 12 నెలల్లో అద్భుతమైనటువంటి ప్రణాళిక రచన చేసుకున్నాం, ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకున్నాం, సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యత నిర్ణయించుకున్నాం. ఇరిగేషన్లో ప్రజలు ఆశించే పద్ధతిలో నీళ్ళు సత్వరం రావడానికి ఏమేం చేయాలో అవసరమైన రీఇంజనీరింగ్ కూడా చేసుకున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు గ్రౌండింగ్కి పోబోతా ఉన్నాం. రైతుల ఆత్మహత్యల నివారణ చర్యలు ఒకటి, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేక బడ్జెట్, అంటే వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్ ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ కొత్తగా పెట్టేది ఏంటంటే నివారణ చర్యలు సార్, రైతుల ఆత్మహత్యల నివారణ చర్యలు అవి కంటిన్యూ ఉంటాయి బ్రదర్. అది కంటిన్యూస్ ఎఫర్ట్, ఒక రోజు చేస్తే బయటికి కావు అవి. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? అవకాశం లేదండి, 2 విడతలుగా చేస్తాం. నేను ఏం చెప్పిన అసెంబ్లీలో నేను చెప్పింది కరెక్ట్ చెప్తున్నా, మీరు రాంగ్ చెప్తున్నారు. 0.5% FRBM కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఉంది, ఇస్తే ఒక 3,500-4 వేల కోట్లు పెరిగే ఆస్కారం ఉంటుంది. భూముల అమ్మకాల మీద కొంత డబ్బు వస్తే అది ఇది కలిపి ప్రయత్నం చేస్తామని నేను చెప్పిన. భూముల అమ్మకాలు మొన్న శాంపుల్ టెస్ట్ కింద వదిలినాం మేము, బ్రహ్మాండమైన రేట్లు వచ్చినాయి. మొత్తం ఒకసారి అమ్మకానికి పెట్టారు. మరి ఇప్పుడు ఈ 3 నెలల్లో ఎంత అమ్ముతారో ఏందో తెలియదు నాకు, అవి ఐడెంటిఫికేషన్ జరుగుతూ ఉంది. FRBM కూడా కేంద్రం ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకో మొండికేసుకొని కూర్చున్నారు. అఫ్కోర్స్ మళ్ళీ కూడా పర్సు చేస్తూనే ఉంటాం. అవి వస్తే కనుక FRBM ఇంక్రీజ్ కనుక సెంటర్ ఇస్తే రుణమాఫీ ఒకసారి చేసేస్తాం. ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే మాత్రం 2 విడతలుగా చేస్తాం. నూతన జల విధానం తీసుకొస్తా ఉన్నారు, ఎప్పుడు తీసుకురాబోతున్నారు? గోదావరిపై బ్యారేజీల నిర్మాణ ప్రక్రియ ఎప్పుడు? ఆల్రెడీ నేను ఏం చెప్తున్నా అంటే తెలియక కొందరు తెలిసి కొందరు పాపం ఆగమాగం అవుతారు. ఒక మాట పక్కా నేను చెప్పగలను, 100% చెప్పగలను. ఉద్యమ సందర్భంలో 14 సంవత్సరాలు నేనే వాదించిన. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ప్రతిపాదించబడ్డ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా చాలా అసమగ్రంగా అసంబద్ధంగా పొలాలలోకి నీళ్లు రాకుండా పెట్టిండ్రు. ఒకటే ఒక ఉదాహరణ మీకు నేను చెప్తా. ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు పెడితే 160 TMCల నీళ్లు, 16 లక్షల ఎకరాలకు నీళ్లు వాళ్ళు చెప్పినటువంటి. దానిలో కట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం, వాళ్ళు ప్రపోజ్ చేసిన రిజర్వాయర్ల సామర్థ్యం కేవలం 14 TMCలు. దీన్ని నేను కాదు CWC కూడా ఎగతాళి చేసింది. ఇట్లా కడతాడా పిచ్చోడి దేశంలో అని చెప్పి. మేము చేసిన రీఇంజనీరింగ్ ఏంటంటే ఇలా దాదాపు ఒక 130 TMCల అదనపు సామర్థ్యం రిజర్వాయర్లు కట్టేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దట్ ఈస్ వాట్ ద రీఇంజనీరింగ్ వీ హవ్ డన్. నిజంగా అనుకున్నట్టు రైతులకు పొలాలు పారానంటే, వాళ్ళ పంటలు పండానంటే ఏం రీఇంజనీరింగ్ చేయాలనేది నీటిపారుదల రిజర్వాయర్ల యొక్క సామర్థ్యాన్ని పెంచినాం. ఆ ఫ్యాక్ట్స్ అని మీ ముందు నేను త్వరలోనే పెడతాను. ఏందండి వరంగల్ బై ఎలక్షన్ కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, దీంట్లో కూడా కొనసాగుతుందా? ఓట్ ట్రాన్స్ఫర్ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓట్లు టీఆర్ఎస్ పడవ అనే కూడా ప్రచారం జరుగుతుంది. ఓట్ ట్రాన్స్ఫర్ నేను ఏమంటున్నా అంటే చాలా మందికి చాలా పాపం కళలు ఉంటాయి, కొంతమంది కొన్ని ఇవి ఉంటాయి. మేము ఏ ప్రాంతీయులు ఏదైనా మేము పడుచుకుంటలేము. ఇనీషియల్గా ఉన్న ట్రెండ్స్లో కొన్ని విషయాలు పరిశీలన చేసినాం.
భేదాలు లేకుండా హైదరాబాద్లో ఉండే ప్రజలందరినీ ఒకే పద్ధతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుంది. పక్క రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా సెక్షన్ 8 పెట్టాలి, సెక్షన్ 11 పెట్టాలని పోతే కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే తిరస్కరించింది. కారణం ఏంటంటే, కెన్ ఎనీబడీ షో ఏ సింగిల్ ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ఏ సింగిల్ ఇన్సిడెన్స్ ఆఫ్ కేస్ ఉన్నదా? ఇవన్నీ అభూత కల్పనలు అపోహలు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉండే ఎవరైనా సరే, వాళ్ళు మరాఠీలు కావచ్చు, మలయాళీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, కన్నడ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఆంధ్ర స్టేట్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మేము నివసిస్తాం, ఇక్కడ మేము ఉంటాం, మా బతుకుని ఇక్కడనే వెతుకుంటాం అనే ప్రతి వాళ్ళను రక్షించే బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వం మీద ఉంటుంది. అదే పని మేము చేస్తున్నాం. వీ కంటిన్యూ టు డూ దట్. 100% ఆ పని చేస్తాం మేము. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా హైదరాబాద్ ఉండేవాళ్ళు ఎవరైనా తెలంగాణ బిడ్డలే కాబట్టి మాకు ఆ భేదం లేదు. ఓట్లు వేసేది వాళ్ళ విజ్ఞత, మేము వాళ్ళకు వదిలేస్తాం. డెఫినెట్గా వన్ థింగ్ ఐ కెన్ సే, హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరటం ఖాయం. ఇప్పుడు జేఎన్ఆర్ ఎన్నికలే లక్ష్యంగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వరాలు ప్రకటిస్తున్నారు. నేను ఒక మాట చెప్తా, ఒక మాట చెప్తున్నా, నీకు ఆన్సర్ చెప్తా, నీకు ఆన్సర్ ఇస్తా. నేనేమంటున్నా అంటే, మాదేమి అహోబిలం మఠం కాదు, మాది రాజకీయ పార్టీ. డెఫినెట్గా రాజకీయం ఉంటుంది కదండి, మాకుండే అడ్వాంటేజ్ మేము తీసుకుంటాం కదా. వీ డోంట్ షే అవుట్. ఎందుకు షే బాయస్ లాగా ఉండాలి మేము? కాకపోతే ఇంత విప్లవాత్మకంగా, ఇంత పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇంతకుముందు లేకుండే మేము ఉన్నాం. ఆ ప్రకారం చేస్తాం, గ్యారంటీగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.